హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు తిరుమల వ్లాగ్స్ చూశారు కదా. ఇది లాస్ట్ డే అన్నమాట. తిరుమలలో అలా వీధుల్లో నడుస్తుంటే నిజంగా ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అలా సాంగ్స్ వింటూ ఉంటే. సో తిరుమల ట్రిప్ అయిపోయిన తర్వాత మా ఊరికి వెళ్ళానన్నమాట. ఇక్కడ విలేజ్లో మీకు రా ఫుటేజ్ అంటే చాలా ఇష్టం కదా, అందువల్ల మ్యాక్సిమం వాళ్ళ మాటలు అలానే ఉంచేశాను. లక్స్ బేబీ మాటలు, మనోహరక్క మాటలు, మా ఇంట్లో అంతా కూడా. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు విలేజ్ వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. ఇక వెళ్ళిపోదాం విలేజ్ వ్లాగ్లోకి. వచ్చిన కుడుకాలు నేను వచ్చిన ఆపవు కదా ఎటు వేయాలి కదా. అబ్బాయి కొండాల ప్యాకెట్ తెప్పిద్దాం పద్దెని తలుపు తీరమ్మా అన్నది. అది నిన్న కూడా అదే వేసినట్టు పద్మం. రోజు అదే వేస్తాను నేను. రోజు పద్మమేనా? రోజు అదే వేస్తా. కాకపోతే ఆడేది ఎంత తొక్కుతుంటారని ఆడ ఎదుగాలి వేయాల్సిందే కానీ అయిపోయింది ఇప్పుడు. నా పని అయిపోతుంది. అట్టే ముగ్గేసి కాదు, కాలు నెక్కి అయ్యా ముగ్గులా ఓయమ్మ ఇప్పటికి చాలా తేడా అయిపోయింది నిర్మల. వేయలేకపోకుండా కూడా అప్పటికి చాలా తేడా. వాళ్ళు వేయలేరు ముగ్గా? కాఫీ తాగాక వాళ్ళు వేయరా ముగ్గు పని రాదు. అడ్డ వాళ్ళు రాదు. ఎవరు ముగ్గులు పాలు నాకు ఇబ్బంది పెడతారు. పాలు తీసేస్తారు అదొకటి. దానికి మేతకు చాలదు పాలు. కొనుక్కునేసిన వాటమే గానీ దాని కొరకు ఇంకా నిలిచింది అనుకో తాగేసి తాగుతుంది 2 రోజులకి ఒకసారి. ఒక బరి ఉందా? అదే కొన్న బరి. పోసే అన్నీ వస్తాయికా? పోలా మీకే సరిపోతాయా? లేక పోస్తే పోస్తా. ఒక్కోసారి 2 రోజులకి ఒకసారి ఎత్తి పెట్టేసుకుంటే ఇప్పుడు ముదురుకున్నదా మా పండగ నెలలో ఈనింది అది. అందుకని ఇప్పుడు ఒక ముదురుకున్నా. ఇది కొంచెం రోజు రంగులేస్తా ఇయే కదా. అదేలే రంగులు అంటే ఎర్రమట్టి శనివారం కదా, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు. ఆదివారం సుబ్రహ్మణ్యం స్వామికి ఒక గేరేస్తా. ఓపుకునే రోజులు ఓపిక లేకపోతే ముగిచ్చేస్తా. అయ్యేమి పిల్లకాయలు అయితే వేయనీరు. ఇంకా నుంచి పిల్లకాయలు తెలియకుండా వేసుకోవాల్సింది. వేయనీరు వాళ్ళు. అంత అవసరం ఏముంది మనీక? ఎన్ని వేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వీడియో పెడతా నేను తిడతారు ముదిరే నాకు. కాదులే నాయన టమాటాలే పెడతారని. అదేలే వంగనబడి అని చేసి వేసుకోకపోతే అని ఏం పడినారు వండుకుంటాను ఇవన్నీ మధ్యాహ్నం దాకా. అదే అబ్బాయి పోయినాక మాకు ఇది ఇప్పుడు వేసావా? నిన్నటిదా ఇదే? నిన్నేసి ఏమైనా పద్మమే వేస్తాను నేను. శుక్రవారం పూట గేర్ల గీసేద్దాం అనుకున్నాడు. ఆడ కూడా పైన వేయకుండా పెద్ద ముగ్గ గేర్ల గీసేద్దాం అనుకుంటున్నా. బాగుందిలే. 7 చేస్తేవే మళ్ళీ ఈ గందరగోళం ఎందుకేడా? 7 చేసావు కదా, మళ్ళీ ఈ లైన్లో అవన్నీ ఒకరు తక్కువ చేస్తే బాగుంటుంది. మొత్తం అలికేసినట్టు లేకుండా ఆడ పద్మం వేసాం కదా, ఆ మధ్యలో గేర్లు అది ఒకరు సన్నంగా వేస్తే మొత్తం ఒకటిగా లేకుండా ఉంటుంది. ఈ పక్క దీపాలు వేసింది, ఈ పక్క ఒక దీపం, ఆ పక్క ఒక దీపం. సరే కైతే నేను సాయంకాలమే మొహం కూడా కడుక్కోరు ఒక్కసారి. రాత్రి పోసుకునేదే పడితే మొహం అయినా కడతా. రాత్రి అయినా ఈ పూలు ఏం పెద్ద బాగుండవు. ఒక నాంగి పూలా ఏమో తస్కా బుస్కాగా ఉంటాయి కదా. నీకు దేవుడికి పెట్టినా కూడా ఒక 2 సేపు ఉంటాయి. అయ్యా కస్తూరి పూలు ఎంతేనమ్మా? కస్తూరి పూలు ఉంటాయి లేక ఈ మరి కస్తూరి పూలు అంటే మొత్తవి నువ్వు చెప్పినట్టు అటు పెట్టడం అంటూ ఏడా విజేత చెట్లు పెట్టించి 7 విజేత చెట్లు పెట్టించిలా పోయినట్టున్నాయి కదా. మా పెట్టకపోయినా ఉండవు. అక్కడ గడ్డి ఉంది కాబట్టి పైన వస్తాయి కానీ మాకు రావు. వదిలేక కొట్టి తాగేసి అంటారా? ఏమి కొత్త అమ్మి కొండదు మీకు వచ్చే అమ్మ ఏమంటే పిల్లేదో వాళ్ళ ఆయనతో గొడవ వేసుకొని వెళ్ళిపోయిందంట. అందుకని వాళ్ళు తోడుకోళ్ళు ఇవి. పర్వాలే బాగానే ఉంది.
చేస్తారులే వాళ్ళ. నిన్న పోయి మన ఇంటికాడ నుంచి పోయి ఇటుకి రాయి మోసిందంట, జ్వరం వచ్చేసిందంట. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. సొంతంగా కొయ్యరుకా, ఇంటికి కట్టేదానికి ఇటుకరాళ్ళు మోసిందంట. అంటే బయట ఏమన్నా లోడ్ దించితే మోసింది అని తెలియలా. జ్వరం వచ్చేసిందంట. రాలా నిన్న సాయంకాలం, పొద్దున సాయంకాలం. రేపు 4 కాల్చి పెట్టేస్తానా మన టోపట. ఇది ఎండ ఈ కొండ తెలియ ఇది కొట్టి ఏం చేస్తారా? ఓ కింద పూలు వేస్తాదే. బస్తా అంతా వేసేస్తావా? కొట్టేసి పొడి పొడిగా చేసి వేస్తావా? సత్తోకే భూమి సత్తోకే మందులు లేకుండా. అవునవునులే. అదేందో అది కొట్టేది కూడా బాగా దొరికిందా? సో ఆల్రెడీ రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో ఆర్గానిక్ పంట గురించి చెప్పాను కదా, అందులో భాగం అన్నమాట ఇది. శనగపిండి అమ్మ కొట్టించి మనకు ఎరువులాగా కింద భూమిలో సత్తా కోసం ఇస్తుంది అన్నమాట. ఇంకా యాజ్ యూజువల్ మన ఇంట్లో అందరూ వచ్చి కాసేపు అలా సరదాగా గడుపుతూ ఉంటారు. సో బాగా టైంపాస్ అనమాట. విలేజ్కి వెళ్తేనే బాగా టైంపాస్ అవుతుంది నాకు. సో ఇలా ఈవెన్ ఇందిరక్క కూడా చెప్తూ ఉంటుంది అనమాట, మీరు అక్కడ మాట్లాడుకుంటా ఉంటే నాకు ఒప్పదు, పని చేస్తున్నా కూడా తొందరగా వచ్చేసి అక్కడ కాసేపు కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. సో మనోహరక్క కూడా వచ్చేస్తుంది అనమాట. పిన్ని వరుస అవుతుంది. మీరందరూ ఇలా కూర్చుని ఉంటే నాకు కూడా వచ్చి ఇక్కడ కూర్చోవాలనిపిస్తుంది అంటే వచ్చేసింది అనమాట. ఇంకా మా ఇల్లు కొంచెం మిడిల్ పాయింట్ అనుకోవచ్చు. అటు జానకి అక్క వాళ్ళ ఇంటికి, ఇందిరక్క వాళ్ళ ఇంటికి, మనోహరక్క వాళ్ళ ఇంటికి. అందువల్ల ఏంటంటే సరదాగా రోజులో ఒక్కసారైనా అందరూ ఇలా కూర్చొని టైంపాస్ చేస్తూ ఉంటారు. అందువల్ల అమ్మకి ఒక్కటే ఉన్నానన్న ఫీలింగ్ అయితే ఉండదు, టైంపాస్ అయిపోతూ ఉంటుంది. విలేజ్ అంటే అంతే కదా, ఎవరైనా సరే ఒకరికొకరు బాగా మాట్లాడుకోవడం, అన్నీ షేర్ చేసుకోవడం. సో మన ఇంట్లో ఏం వండినా కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళు ఏదైనా వండుకున్నా కూడా మనకు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా విలేజ్లో మనం చూస్తూ ఉంటాం. సో నాకు అందుకే విలేజ్ వాళ్ళన్నా, విలేజ్ వాళ్ళ అఫెక్షన్స్ అన్నా చాలా ఇష్టం. ఒక ప్యూర్ లవ్ అక్కడ మనకు దొరుకుతుంది. సో అందరూ అంటూ ఉంటారు విలేజ్లో ఏముంటుంది పోతే రావు అని. నాకేంటంటే మా వాళ్ళతో అంతా గడపడం ఇష్టం. సో వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసినా కూడా నాకు ఎందుకో చాలా హాయిగా అనిపిస్తుంది. సిటీలో ఏముంది, మనం ఎప్పుడు తలుపులు వేసుకుని కూర్చో ఉండడమే కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా మనకు ఊరు వెళ్ళినప్పుడల్లా కూడా వీళ్ళందరితో కూడా బాగా టైం పాస్. ఇక లక్స్ బేబీ ఫోన్ చేసింది అనమాట, వస్తున్నాను అని చెప్పి. కానీ తను వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. నేను ఇంకా జానకి అక్క వాళ్ళ ఇంట్లోకి, లక్ష్మి అక్క బాగా టీ పెడుతుంది అనమాట. నేను వెళ్ళినప్పుడు కాఫీ అయితే అమ్మ, టీ అయితే లక్ష్మక్క దగ్గరే తాగుతూ ఉంటాను. సో అందువల్ల లక్ష్మక్క వాళ్ళ ఇంటికి, జానకి అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం. సో అక్కడ లక్స్ బేబీ మాటలు విందాం రండి. ఇప్పుడు చెప్పా మీ ఆయన కాదు మీ ఆయన జానకక్క ఒక నిమిషం ఉండేది చెప్తుందని చెప్పు. చెప్పు కా, నీ బ్యాక్గ్రౌండ్ లో డిజైన్ భలే ఉందా? నీ బ్యాక్గ్రౌండ్ లో డిజైన్ భలే సూపర్ గా ఉంది చూడు. నీ వెనకాల చూడు బాగా గోడ డిజైన్ చూడు. మా జానకక్క వాళ్ళ గోడ సూపర్గా ఉంది. ఆ పెయింట్ వేసి పెయింట్ అంతా దండగా, అదేగా నేను చెప్పిందా, వాడు డబ్బులు పోసినారు కానీ వాడు పెయింట్ వాడు మొహం వేసినాడు. పాత కోళ్ళు కదా పాపం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారా? సరే చెప్పు,
మీ ఆయన నెట్ట పిలిచేవాడా? మా ఆయన సంగతి మా ఆయన ఇప్పుడు చచ్చిపోయినాడు తెలుసా, చచ్చిపోయి కూడా 3 ఏళ్ళు అయిపోయింది. మా ఆయన గొర్రెలు వేస్తున్నాయి. మా ఆయన గొర్రెలు వేపడం గొంతు సరిగ్గా లేదు, అందుకని ఇటు పిలిస్తే నేను స్వాళ్ళేమో అందుకని విజలేస్తాడు. విజలు కూడా ఊరికే వేలేస్తాడు. ఏలేస్తాం వెళ్ళిపోతావు. ఆయన వేస్తున్నాడని ఆయన వేలేస్తున్నాడు అనుకోని ఏడో వెలుస్తున్నాడు. చాలా ఉన్నాయి జీవాలు. ఓ ఏ ట్రా పేరు అట్టంతా అలవాట్లే. ఓన్లీ విజలే. అటు విజలేస్తే నువ్వు మా ఆయన వేస్తున్నాను పరిగెత్తుకుంటూ పోయేదా? నువ్వు గడిపోతాలే ఇవన్నీ. నన్ను ఇప్పుడు కూడా మునుగోలు వాళ్ళు అడుగుతున్నారు. ఏమని? యూట్యూబ్లో క్యారెట్ అంతా బాగుంది. యూట్యూబ్లోకి వస్తున్నావు నేను. నువ్వు క్యారెట్ అంతా బాగున్నావు నిర్మలా ఛానల్. ఫేమస్ అది కాదు, మీరు ఫేమస్ అయిపోయినారు. ఫేమస్ అయిపోయింది. ఫేమసా క్షణం తీరికిండా బాధ లేదు. ఫేమస్ ఎందుకా మనకా? నీ బాధలన్నీ తొలిపోవాలి కోరుకున్నావు. నా బాధలన్నీ అమెరికా ఛానల్ ఉన్నప్పుడు నింది బాధలు వాళ్ళు కాడుంటే ఇప్పుడు నా బంగారాలు వాళ్ళని పిలిచి నీళ్లు కట్టించుకొని అమెరికా బిడ్డలు అందరూ తిన్నారా? పైపులు అక్కడ పైన ట్యాప్ మేము వేస్తామంటే గోడలు మేము కట్టిస్తాం. వాళ్ళందరూ ఎట్ట పోయినారా బిడ్డలు? అమెరికా ఛానల్ కూడా పోతుంది కదా. ఒక్కరు కూడా తెచ్చిలే లేపింది. మంచి జీవితాలు కాదు, చల్ల మంచి వాళ్ళకి ఉన్నాయిలే మనకి. అన్నీ నాతో కలుసుకోవాలండి మీరు. నాతో కలుసుకోవాలండి. నీకు ఎన్ని బాధలున్నా నవ్వుతా గడిపేస్తావు కదకా. అది కూడా గొప్పతనమే కదకా. జానకక్క, మా జానకక్కకి ₹1,00,00,000 చేతిలో పెట్టు. ఇంకా డబ్బు గురించి అని కాదు ఏదో ఒక దాని గురించి. పోయమ్మ నేనేం చేసేదా అక్క, నీకు ఎప్పుడుగా సుఖంగా ఎప్పుడుగా మాట్లాడతావంటే ఇంకేం లేదమ్మా, మా బాధలన్నీ తీరిపోతాయంటది. అదే చెప్పి ₹1,00,00,000 చేతిలో పెట్టినా కూడా నీకు నువ్వు బాధలు లేకపోయినా కూడా బాధ తెలుస్తుంది. బాధల్ని రా 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 అండి. అమ్మ నా కోసం పెసరపప్పు రెడీ చేస్తుంది అనమాట. తిరిగేసావా? ఏదో భలే పెద్ద పప్పు లాగుంది కాయ. పెద్ద పప్పు అసలు బాగా మంచి ఏమో అంగట్లో ఆడ తెప్పిస్తే అమ్మ లేట్ అయింది పంపించడానికనే. అవి సన్నగా ఉన్నాయి పప్పు. పెద్ద పప్పు. ఆ పొట్టంతా ఏం చేస్తారు? ఎన్న పారేస్తారు కావాలని బర్రెలకి వేసుకుంటారు. పెద్ద పనే దీనికి. పెద్ద పని కదమ్మా. ఇసరాలో దంచాలు. ఇలా ప్రతిసారి అమ్మ నాకు మినప్పప్పు పెసరపప్పు అవన్నీ కూడా రెడీ చేసి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక బెంగళూరుకి వచ్చేసాను. బెంగళూరుకి వచ్చేసిన తర్వాత మనం కొద్దిగా కూరగాయ మొక్కలు వేసాం కదా, ఎలా ఉన్నాయో ఏంటో అని చూసుకున్నాను. కాకపోతే చాలా వరకు పురుగు కొట్టేసింది. ఎక్కువగా పచ్చిమిరకాయలు కాసాయి, తర్వాత వంకాయలు టమాటాలు ఇవన్నీ కాసున్నాయి, తర్వాత బీరకాయలు చిన్న చిన్న ఏమంటారు పిందెలు వేసాయి. సో మొత్తానికి ఈ పూలు కూడా చూడండి మంచి వాసనతో గమగమలాడిపోతూ ఉంది, గుమాళిస్తూ ఉంది. గమగమ కాదు గుమాళిస్తుంది అక్కడ. తర్వాత మనం ఎరువు అంతా బాగా వేసాం కదా, అందువల్ల ఆ మొక్కలతో పాటు పచ్చికి కూడా బాగా పెరిగిపోయింది అనమాట. సో ఇక్కడేమో ఆకుకూరలు వేసాను, కరెక్ట్గా రాలేదు. తర్వాత మనం ఇక్కడ బీర చెట్టు చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న పిందెలు వేస్తుందని, అది బీర చెట్టు. తర్వాత ఇప్పుడు మనం వాటర్ అంతా పోసేసాం. నేను కానీ వాటర్ పోసానంటే మొత్తం గార్డెన్ అంతా కూడా ఎక్కువ ఎల్లవ్ చేసేస్తాను. చూసారా బాగా పిందెలు వేసేస్తుంది. సో మొత్తానికి పెద్ద కాయలు ఇందాక ఉంటాయా లేకపోతే ఎండిపోతాయా అనేది చూడాలి. లక్ష్మి అక్క ఇక్కడ ఉంది కదా బెంగళూరులో, అక్క పుణ్యమ అని చెప్పి కొంచెం ఆర్గానిక్ వెజిటబుల్స్ వేద్దాం అనుకున్నా, కానీ నేనైతే అన్ఫిట్ అనమాట వీటికి. ఏదో అక్క చెప్పించిన కొన్ని ప్రయోగాలు చేసి మొత్తానికి
కూరగాయలు అయితే అరకొరగా గాయించాను. ఆకుకూర మెంతాకు బాగా వచ్చింది, కానీ తోటకూర అవి సరిగా రాలేదు, అంటే ఎక్కువ జీడ పట్టిపోయాయి అన్నమాట. పచ్చిమిరకాయలు అయితే నికరంగా ఒక 1/4 కిలో కాసాయి, వంకాయలు 2 కాసాయి అనమాట. ఇంకా బీరకాయలు ఒక 10 దాకా పిందెలేస్తున్నాయి. ఎన్ని కాస్తాయో, ఎన్ని ఉంటాయో, ఎన్ని పోతాయో తెలీదు. సో మొత్తానికి మన గార్డెన్లో ఉన్న కూరగాయలని మనం వండుకుంటే ఆ ఆనందమే వేరు కదా. అదేవిధంగా పుదీనా కూడా మన గార్డెన్లోనే ఉంటుంది. సో అలా ఈ ట్రిప్ గడిచిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.